విష్ణుప్రియ టాపిక్ ఇదిగా ఉంది. అంటే పర్సనల్ ఫొటోస్ కూడా సబ్జెక్ట్ని ఇచ్చి ఒక పర్సన్తో 300 400 అన్నట్టు చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అంత దిగజారిపోతురో ఈ మనుషులు నాకు అర్థమవుతుంది. వచ్చిన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇనఫ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది, లైక్ చిన్న చిన్న ఏమో చేసుకుంటుంది, దాంతో సాటిస్ఫైడ్ అవ్వచ్చు కదా. ఇంకా మోర్ దెన్ ఎందుకు మనుషుల పానాలతో బెట్టింగ్ అయిపోయింది. ఇంకా చాలా చాలా ప్రమోట్ చేయడం, ఫేక్ ప్రమోషన్స్ కూడా చేస్తారు, అవి అయిపోయినాయి. ఫైనల్గా దీనికి పడ్డరా? అసలు ఏమొస్తుందో అలా చూపించుకుంటే మీకన్నా కొంచెం నర్వస్ కానీ రిగ్రెట్ కానీ అనిపించట్లా? అంటే ఇప్పుడే ఇట్లా అమౌంట్ వస్తే ఏదైనా చేస్తారా? సరే ఇంకొంచెం ఏమైనా చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది, మరి అప్పుడు కూడా చేయొచ్చు కదా. ఎందుకు ఓన్లీ ఆఫే చేయడం? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే విష్ణుప్రియ గారితో ఉన్న ఫ్రెండ్స్ అది ఆమె ఇష్టము, అందరినీ చూడమని అంటలేదు కదా. కొంతమందిని సబ్స్క్రైబ్ ఆమెను ఫాలో అయ్యే వాళ్ళని చూడమని అంటున్నాం కదా అని అంటున్నారు. దానికి ఏమంటారు? అవునండి, మైనర్స్ ఉంటారు, 18+ వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు కదండి. అంటే వాళ్ళ డబ్బులు ఉంటాయి, కూలి పనులు చేసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకో. అంతెందుకు నా ఛానల్ నా ఫాలోవర్సే ఉన్నారు. ఇక్కడ ఒక సెలబ్రిటీ అయ్యింది షోస్ చేసుకుంటూ, ఇలా మళ్ళీ పక్క డబ్బు కోసం ఎందుకు? అదే చెప్తున్నాను కదా, ఇవాళ ఇదైంది, రేపు ఇంకా దిగజారుతుంది. ఇంకా అప్పుడు కూడా ఫ్రెండ్స్ సమర్థిస్తే అది ఆమె వాళ్ళు, ఆమె బాడీ ఆమె ఎక్స్పోజ్ చేసుకుంటే సంపాదించుకుంటుంది, మీకేందని. కానీ పబ్లిక్ మనం కదా, ఫ్యాన్స్ మనం కదా సపోర్ట్ చేస్తే ఆమె ఇదవుతుంది. మనకు బుద్ధి ఉండాలా ఫస్ట్, ఆమెకు ఎంకరేజ్ చేయకుండా. మనం పొద్దుంత ఎన్నో కష్టాలు పడతాం, ఆమె వీడియోస్ ఆమె ఫొటోస్ చూసినా పెట్టినంత ఎఫెక్ట్స్ లైఫ్ మీద పెడితే ఒక 1% అన్నా మన లైఫ్లో బాగుంటుండే కదా. ఆ ఫోటో అసలు ఆమెను అనొద్దు, ఆమె తప్పు లేదు, చూసేవాళ్ళం మనది తప్పు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తున్నామంటే మనకెంత క్యూరియస్ చెప్పండి. అన్ఎడ్యుకేటెడ్ అయితే ఇట్లా సంపాదించుకుంటారా? అంటే చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు బయట, లైక్ ఏదో జాబ్ చేసుకుంటానో వాట్ ఎవర్ వాళ్ళకి తోచింది వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. ఈ వేళనే పోవాలి అని ఎందుకు అనిపించింది? సో ఆమె అన్ఎడ్యుకేటెడ్ అయితే మిగతా వాళ్ళు అలా ఉండరు కదా, అన్ఎడ్యుకేటెడ్. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం సంగతి? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ సెలబ్రిటీస్ ఇలాంటి పనులు చేస్తున్నారు, బెట్టింగ్స్ ప్రమోషన్స్ కానీ ఇలా సబ్సిడీ ఇచ్చి ఫోటో ప్రైవేట్ ఫోటో. వాళ్ళ తప్పు లేదండి, సెలబ్రిటీస్ తప్పు లేదు, వాళ్ళు చేస్తారు. అవి తీసుకొని అవి వేసి ఆ తందనాలు మన తప్పు. మనం చేయకుండా ఉండాలి, మన లైఫ్ల మీద మనం ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఏమంటారు ప్రమోట్ చేసి వాళ్ళు అది చేసిన మనం దాని మీదకి వెళ్ళబోతే ఎండ్ ఆఫ్ ద డే బొక్క మనకు పడుతుంది. వాళ్ళకేం లేదు, వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, మంచిగా సెటిల్ అవుతారు లైఫ్లో. వాళ్ళు కొంటారండి, అందరినీ కొనేస్తారు, వాళ్ళకేం తక్కువ. కొంటారు, వాళ్ళు అందరినీ కొనేస్తారు, అందరినీ కొంటారు. వేస్ట్ ఆఫ్ ద టైం గాయస్. నేను చెప్తుంది ఒకటే, మీరు ఇలాంటి మీద ఎంకరేజ్ చేయకండి. ఫ్యూచర్ మీద మీ ఫ్యూచర్ మీద మీరే లీడ్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ చూసినంత మాత్రంలో అవి చూసినంత మాత్రంలో మనకి ఏమి రావు. మన లైఫ్ మన కెరియర్ ఇంపార్టెంట్. సో కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వాళ్ళు సొసైటీకి ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తారు? ఇలాంటి బట్టలు వేసుకుంటూ, ఇలాంటి సబ్స్క్రిప్షన్ ఆఫర్లు పెట్టుకుంటా ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు సొసైటీ? మీరు ఇలా తయారు కండి అని చెప్పి పాస్ చేస్తారు. ఎంత హైప్ చేస్తున్నారు ఎవరు చేస్తారు హైప్? సోషల్ మీడియాలో ఎక్కడ చేసిన చేసి పెట్టాల్సిన అవసరం ఎవరు టీఆర్పీ వాళ్ళది, ఎవరి గురించి వాళ్ళు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే మనం ఎట్లా చేస్తున్నామో వాళ్ళు అట్లా వేసుకుంటారు. హాట్ టాపిక్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.